అందరికీ నమస్కారం. సింహరాశివారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. సింహరాశివారికి ఈ జూలై నెలవారీ రాశిఫలం ప్రకారం ఈ నెల అనేక విజయాలు సాధిస్తున్నప్పటికీ మీరు మీ ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏవైనా షార్ట్కట్లను ఎంచుకోకుండా ఉండాలి. ప్రత్యేకించి డబ్బు సంపాదించడంలో మీరు కొంత డబ్బును ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది నష్టానికి కారణమవుతుంది. దూర ప్రయాణాలు చేసే యోగాలు కూడా ఏర్పడతాయి. మీ కార్యాలయంలో మీ పరిస్థితి శక్తివంతంగా బలంగా ఉంటుంది. మీ అనుభవం ఉపయోగపడుతుంది. మీ అనుభవంతో ఇతర వ్యక్తులు కూడా ప్రేరణ పొందుతారు. మీకు పెద్ద పదవి లభించవచ్చు. కార్యాలయంలో మీ సహోద్యోగులు మీకు సహాయపడవచ్చు. వ్యాపారం చేస్తున్నవారు క్రమంగా ముందుకు సాగుతారు. ఏదైనా నిర్ణయాన్ని మార్చుకోవడంలో మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. కాని అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే మీరు తప్పక చేయాలి. సింహరాశి విద్యార్థులకు ఈ నెల సగటుగా ఉంటుంది. అయితే మీరు మీ ప్రణాళికలను ముందుగానే అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. ప్రేమ సంబంధాలకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. నెల మొదటి సగం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ సంబంధంలో ప్రేమ బాగా పెరుగుతుంది. సింహరాశి వివాహితలు కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. కాని మీరు మీ సంబంధం గురించి ఖచ్చితంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా మంచిగా ఉంటారు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మొత్తంమీద ఈ నెల మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. కుటుంబ జీవితం. సింహరాశివారికి ఈ నెల కుటుంబ జీవితం పరంగా కుటుంబ జీవితంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు ఒకరిపట్ల మరొకరు బాధ్యతాయుతంగా ఉంటారు. కుటుంబంలోని వృద్ధులకు కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. మీ తల్లిదండ్రులు కూడా ఈ నెలలో కుటుంబ ప్రయోజనాల కోసం పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నెల ప్రారంభంలో 2వ ఇంటి అధిపతి బుధుడు మీ 12వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు కుటుంబానికి సంబంధించి కొంత డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. జూలై 19న బుధుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఇది మీకు చాలా సంతోషాన్నిస్తుంది. మీ మాట మీద కొంచెం నియంత్రణ పాటించండి. అప్పుడు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 3వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా తోబుట్టువుల సహకారం మీకు ఉంటుంది. మీకు ఆర్థికంగా కూడా సహాయం లభిస్తుంది. నెల 2వ భాగంలో శుక్రుడు, సూర్యుడు మీ 12వ ఇంటికి వెళతారు. ఇది మీకు బయటకు వెళ్లే అవకాశాన్ని కూడా ఇస్తుంది. తోబుట్టువులు కూడా మీకు సహాయం చేస్తారు. మొత్తమీద ఈ నెల కుటుంబ జీవితం మీకు సంతృప్తిని ఇస్తుంది. వృత్తి, ఉద్యోగాలు. సింహరాశివారికి వృత్తిపరంగా జూలై నెల కొత్త పురోభివృద్ధి, విజయ మార్గాలను తెరుస్తుందని చెప్పవచ్చు. బృహస్పతి మీ జన్మరాశి నుండి 10వ ఇంట్లో ఉండి మీకు విలువైన అనుభవాన్ని అందిస్తుంది. మీరు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తిస్తారు. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనిని చేస్తారు. దీనివలన కార్యాలయంలో మీ స్థానం బలంగా మారుతుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా పనిచేయడం ద్వారా మీరు మంచి విజయం సాధిస్తారు. మీ కార్యాలయంలో మీ ఆధిపత్యం స్థిరపడుతుంది. మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో మీ జాతకంలో 11వ ఇంట్లో ఉంటాడు. ఇది కార్యాలయంలో మీ స్థానాన్ని బలంగా చేస్తుంది. మీ సీనియర్ అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. మీరు వారి దయ, ఆశీర్వాదాలకు పాత్రులవుతారు. వారి కారణంగా మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేసే అవకాశాన్ని పొందుతారు. మీరు ప్రమోషన్ కూడా పొందుతారు. వ్యాపారం. సింహరాశివారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే మీరు వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే 7వ ఇంటి అధిపతి శని 7వ ఇంటిలోనే తిరోగమన స్థితిలో ఉంటాడు. ఇది మీ పనిపట్ల మీకు తీవ్రమైన మక్కువ కలిగిస్తుంది. మీరు మీ పని గురించి చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. మీరు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. పనిని ఎలా నిర్వహించాలి మరియు దానిని ఎలా విస్తరించాలనే దానిపై మీ పూర్తి శ్రద్ధ ఉంటుంది. దీని కారణంగా మీ వ్యాపారం క్రమంగా వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో పురోగతికి యోగాలు ప్రారంభమవుతాయి. మీరు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనిని చేస్తే మీ వ్యాపారంలో ఆల్రౌండ్ పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి. సింహరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే నెల ప్రారంభంలో మీ ఖర్చులు మరియు మీ ఆదాయం రెండూ పెరుగుతాయి.
నెల ప్రారంభంలో బుధుడు 12వ ఇంట్లో ఉండి మీ ఖర్చులను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకించి మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని మీ వ్యాపారంలో కూడా ఖర్చు చేస్తారు. అయితే సూర్యుడు శుక్రుడు 11వ ఇంట్లో సంచరిస్తూ మీ ఆదాయాన్ని పెంచడంలో గణనీయంగా సహకరిస్తారు. 8వ ఇంట్లో రాహు ఉండటంతో ఆకస్మిక ధనలాభం, ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఆకస్మిక ఆర్థిక నష్టం కూడా ఏర్పడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో కుజుడు 10వ స్థానంలో ఉంటాడు. ఇది మీ ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కాని సూర్యుడు శుక్రుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. దీనివల్ల మీ ఖర్చులు మరింత పెరుగుతాయి. అయితే జూలై 19న మీ రాశిలో బుధగ్రహం ప్రవేశించడం వల్ల వీటిని కొంతవరకు నియంత్రించవచ్చు. మీరు ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించాలి. లేదంటే ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రతికూల పరిస్థితుల వైపుకు తీసుకెళ్లవచ్చు. మీరు మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డబ్బును ఉపయోగించాలి. అవసరమైన పథకాలలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించాలి. ఆరోగ్యం. సింహరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఈ మాసం బాగానే ఉంటుంది. ఈ నెల మొత్తం 8వ ఇంట్లో రాహువు, 2వ ఇంట్లో కేతువు నిరంతరాయంగా ఉండటం వల్ల ఆహార పదార్థాలకు సంబంధించిన శారీరక సమస్యలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. మిమ్మల్ని చికాకు పెడుతుంది. మీ ఆహారంలో అసమతుల్యత, పోషకాహారం లేకపోవడం, పాత లేదా ఎక్కువ ఆహారాన్ని తినడం మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీరు కృషి చేయాలి. ఈ నెలలో మీకు నడుము నొప్పి లేదా వెన్నునొప్పి సమస్యతో కూడా బాధపడవచ్చు. ఏదైనా పెద్ద సమస్య మిమ్మల్ని ప్రభావితం చేయకుండా మీరు అవసరమైన చర్యలు తీసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని సరైన మార్గంలో చూసుకోవడంలో మంచి రోజువారీ దినచర్య మీకు సహాయం చేస్తుంది. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే, మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈ నెల ప్రారంభం మీకు చాలా అనుకూలంగా ఉండవచ్చు. శుక్రుడి యొక్క దృష్టి మీ 5వ ఇంటిపై ఉంటుంది. ఇది ప్రేమతో ముంచెత్తుతుంది. మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య ఉన్న ప్రతిదీ సాహసంతో నిండి ఉంటుంది. మీరు చుట్టూ వింత ఆనందాన్ని అనుభవిస్తారు. కాని మీరు మీ ప్రియమైన వారికి కూడా ఈ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. దీని కారణంగా మీ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. మీ పరస్పర సంబంధం కొత్త ఎత్తులకు చేరుకుంటుంది. 5వ ఇంటిపై సూర్యుడు దృష్టి కారణంగా అహం యొక్క ఘర్షణలు అప్పుడప్పుడు జరగవచ్చు. అయితే ఇది ప్రేమను మరింత పెంచుతుంది. అయితే ఈ నెల ద్వితీయార్థంలో జూలై 12 నుండి కుజుడు 10వ ఇంట్లో కూర్చుని మీ 5వ ఇంటిని చూస్తున్నప్పుడు ఇది మీ ప్రేమ జీవితంలో కొంత ఉద్రిక్తతను పెంచుతుంది. అనవసరమైన ఆందోళనలు, అనవసర వాదనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వీటన్నింటి నుండి బయటపడాలంటే మీరు మీ ప్రియమైన వారితో మాట్లాడాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా ఒక పరిష్కారం కనుగొనాలి. దీనివల్ల పెద్దగా సమస్యలు రావు. మీరు వివాహితులైతే 7వ ఇంట్లో శనితిరోగమనములో ఉన్నాడు. మీరు మీ వైవాహిక జీవితాన్ని నిజాయితీగా అనుసరించమని సూచిస్తుంది. మీరు మీ వైవాహిక జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దానిలో వచ్చే అన్ని సమస్యలను తొలగించడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలి. దీని కారణంగా మీ వైవాహిక జీవితం క్రమంగా మెరుగుపడుతుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. విద్యార్థులకు. సింహరాశి విద్యార్థులకు జూలై నెల మీ విద్యా అభివృద్ధికి అనుకూలంగా ఉండవచ్చు. దిగువ మరియు ఉన్నత విద్య విద్యార్థులు పెద్ద అభివృద్ధిని కలిగి ఉంటారు. వారి లక్ష్యాలను సాధిస్తారు. చదువులో గత ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగే అవకాశం ఉంది. మీ పనులను పూర్తి చేయడంలో జాప్యం, ఇబ్బందులు తగ్గడం ప్రారంభమవుతుంది. అధిక మార్కులు సాధించడానికి స్నేహితులు, ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందడం సాధ్యమవుతుంది. కమ్యూనికేషన్కు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మీ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ఇది మీకు కీర్తిని అందిస్తుంది. సింహరాశివారు చేయవలసిన పరిహారములు. మీరు ప్రతిరోజూ విష్ణువును పూజించాలి. పసుపు చందనాన్ని సమర్పించాలి. విష్ణువుకు పసుపు చందనాన్ని సమర్పించిన తర్వాత మీరు మీ నుదుటిపై అదే చందనం యొక్క తిలకం పెట్టుకోవాలి. మీ శక్తి మేరకు బ్రాహ్మణులకు, విద్యార్థులకు సహాయం చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.